భూదాన్ భూముల వ్యవహారంలో ఐఏఎస్ అధికారి అమయ్ కుమార్ ఈడీ అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు. మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రంగారెడ్డి జిల్లా నాగర మండలంలోని భూదాన్ భూములకు సంబంధించిన వ్యవహారంలో మరొకసారి సీనియర్ ఐఏఎస్ అధికారి అమయ్ కుమార్ ఈడీ కార్యాలయం విచారణకు హాజరు కావడం జరిగింది. అతను కొద్దిసేపటి కిందనే ఈడీ కార్యాలయానికి చేరుకొని తర్వాత విచారణకు సంబంధించి కూడా హాజరు కావడం జరిగింది. అయితే తాజాగా అతనికి సంబంధించి కూడా సమన్లు నోటీసులు జారీ చేసినప్పుడు గతంలో విచారించిన వాటిని కాకుండా మరికొన్ని వివరాలు కూడా ఈడీ అధికారులు అతన్ని అడిగినట్టు తెలుస్తుంది. దాంట్లో డీడీకి సంబంధించిన సేల్ డీడీలకు సంబంధించిన అంశాలపైన కూడా పలు అంశాలపైన కూడా వివరాలు తీసుకురావాలని చెప్పి కూడా నోటీసులో పేర్కొన్నట్టు తెలుస్తుంది. అయితే ఈరోజు విచారణకు సంబంధించి కూడా సుదీర్ఘంగా విచారించే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే భూదాన్కు సంబంధించి 42 ఎకరాలకు సంబంధించి ఒక ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టారన్న ఒక ఆరోపణతో కూడా దీంట్లో మనీ లాండరింగ్ పాల్పడారు అనేది కూడా పెద్ద ఎత్తున ఆరోపణ ఉంది. కాబట్టి గతంలో దాదాపు ఇప్పటికే 2-3 సార్లు విచారించినప్పటికీ దాంట్లో సుదీర్ఘంగా ఆయనను విచారించి దాంట్లో చాలా వరకు కీలకమైన విషయాలు అయితే రాబట్టడం జరిగింది. ఎప్పుడైతే కేసు నమోదు చేసుకోవడం జరిగిందో ఇటు భూదాన్ సంబంధించి కూడా ఇటు రంగారెడ్డి జిల్లాలో మహేశ్వరం సమీపంలో ఉన్న వాటిలో పోలీస్ స్టేషన్లో కూడా కేసు నమోదు కావడం జరిగింది. కాబట్టి దాని కేసు ఆధారంగా కూడా ఈడీ అధికారులు అయితే దర్యాప్తు అయితే చేయడం జరిగింది. దర్యాప్తులో భాగంగానే ఇప్పటివరకు పలు అంశాలను పలు అధికారులను కూడా ఇప్పటికే ఈడీ అధికారులు ప్రశ్నించి దాదాపు సమగ్రంగా ఆ వివరాలు కూడా సేకరించడం జరిగింది. దాంట్లో ఇంకా కొన్ని అనుమానాలు ఉన్న నేపథ్యంలోనే ఈరోజు అమయ్ కుమార్ని ఈడీ కార్యాలయానికి విచారణకు హాజరు కావాలని చెప్పి కూడా నోటీసులో పేర్కొనడం జరిగింది. ఈరోజు విచారణ సంబంధించి కూడా దాదాపు ఉదయం 10 గంటల సమయంలోనే అతను ఈడీ కార్యాలయానికి రావడం, తర్వాత అతనికి సంబంధించి ఈడీ అధికారులు ఏవైతే అడగడం జరిగిందో ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఇక్కడికైతే తీసుకురావడం జరిగింది. కానీ భూదాన్ సంబంధించి మొత్తం 42 ఎకరాలలో ప్రైవేటు వ్యక్తులకు ఏ విధంగా కట్టబెట్టారు, తర్వాత ఎంతవరకు లావాదేవీలు జరిగింది, దాంట్లో మనీ లాండరింగ్ అనేది కూడా పెద్ద ఎత్తున జరిగిందని ఒక ఆరోపణతో కూడా అతన్ని పలు సంబంధించిన అంశాలపైన కూడా గతంలో విచారించడం జరిగింది. మరి ఈరోజు కూడా సుదీర్ఘంగా విచారించే అవకాశం ఉంది. దాదాపు ఎవరెవరికి కట్టబెట్టారో వాటికి సంబంధించి ఎంతవరకు లావాదేవీలు జరిగిన దాని మీద ఒక స్పష్టమైన వివరాలు అయితే ఈడీ అధికారులు అయితే ప్రశ్నించే అవకాశం ఉంది. దీంట్లో విచారణ పూర్తయిన తర్వాత ఈడీ అధికారులు తదుపరిగా మరి ఎలాంటి చర్యలు తీసుకోబోతారనేది కూడా చూడాలి. ఎందుకంటే ఇప్పటికే గతంలో ఇటు ఈడీ అధికారులు ఇటు మహేశ్వరం సంబంధించి కానీ ఎక్కడైతే భూదాన్ భూములకు సంబంధించి కూడా బాధితులు ఇచ్చిన ఫిర్యాదుతో కూడా ఇటు పోలీసుల నుంచి వివరాలు సేకరించినప్పటికీ అప్పుడు పోలీసులకు ఈడీ అధికారులకు సహకరించాలని చెప్పి కూడా ఒక ఆరోపణతో కూడా అప్పుడున్న డీజీపీ జితేందర్ నొద్దికి వెళ్ళి నేరుగా ప్రాథమిక వివరాల ఆధారంగా కూడా వివరాలన్నీ కూడా సేకరించి పూర్తి స్థాయిలో సమగ్రంగా దర్యాప్తు అయితే ఈడీ అధికారులు చేయడం జరిగింది. దాంట్లో పెద్ద ఎత్తున అవకతవకలు జరగడంతో పాటు పెద్ద ఎత్తున ప్రైవేటు వ్యక్తులకు భూదాన్ భూములకు సంబంధించి కూడా కట్టబెట్టారు. దాంట్లో పెద్ద ఎత్తున నగదు కూడా బదలాయింపు జరిగిందని దాని మీద ఒక ప్రాథమికంగా ఈడీ అధికారులు ధృవీకరించడం జరిగింది. దాని ఆధారంగానే అక్కడున్న ఎంఆర్ఓ కానీ తర్వాత ఆర్డీఓకి సంబంధించి కూడా గతంలో వరకు ప్రశ్నించడం జరిగింది. క్షేత్రీయ స్థాయిలో ఉన్న కొంతమంది ఉద్యోగులను కూడా ఈడీ అధికారులు ప్రశ్నించడం జరిగింది. దాంట్లో చివరిగా అప్పుడు కలెక్టర్గా రంగారెడ్డి జిల్లా కలెక్టర్గా పనిచేసిన అమయ్ కుమార్ కూడా పాత్ర ఉందని కూడా ఒక ఆరోపణతో కూడా వాటికి సంబంధించి కూడా తదుపరిగా విచారణ కొనసాగిస్తుంది. దానిలో భాగంగానే మరొకసారి ఈరోజు ఈడీ అధికారులు సమన్లు జారీ చేసి విచారణకు హాజరు కావాలని చెప్పడం జరిగింది. దాంట్లో డీడీ సేల్ డీడీ ఏవైతే ఉన్నాయో వాటి వివరాలు మరి అడిగిన వివరాలు తీసుకువచ్చారా లేదా దానిలో సంబంధించి కూడా సమగ్రంగా విచారించిన తర్వాత ఈరోజు సుదీర్ఘంగా అతనైతే విచారించే అవకాశం ఉంది. అనంతరం కూడా పంపించే అవకాశం ఉంది. కానీ దీన్ని పూర్తి స్థాయి విచారణ తర్వాత తదుపరిగా ఈడీ అధికారులు అయితే ముందుకు వెళ్లే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ఓటు స్టూడియో. ధన్యవాదాలు రమేష్.